యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు సజీవుడైన దేవుడుగా, నీతిమంతుడుగా, మా పాపాలను మోసుకొని పోయిన రక్షకుడుగా మీరున్నందుకు మీకు వందనాలు. దేవా, మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు వందనాలు. లిపిని రాజుని కోల్పోయిన మా ఉస్మతక్క వాళ్ళ కుటుంబాన్ని మీరే ఆదరించవలసిందని కోరుకుంటా ఉన్నాను. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. నేను నా స్వబుద్ధి స్వజ్ఞానాన్ని కొట్టివేసి మేమందరం మీ గురించి ఆలోచించడానికి, మీరు ఎంత గొప్ప దేవుడో ఆలోచించడానికి మీరు సహాయం చేశారు. మేమందరం మీ బల్ల దగ్గరికి రాబోతూ ఉన్నాం. మమ్మల్ని మేము పరిశీలించుకునే దాంట్లో భాగంగా మీరే కనికరించవలసిందని కోరుకుంటూ నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోవలసిందని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పోయినసారి అంతకుముందుసారి మనం ఆరాధనలో దేవుడు మనకి 5 రకాల గిఫ్ట్లు ఇచ్చాడని చెప్పాను, గుర్తుందా? దేవుడు మనకి 5 రకాల గిఫ్ట్లు ఇచ్చాడని చెప్పాను. చెప్పండి, ఏమేంటి అవి? ప్రార్థన, రెండవది వాక్యం, మూడవది పెద్దగా చెప్పండి, యేసుక్రీస్తు, నాలుగవది పెద్దగా చెప్పండి, ప్రార్థన, వాక్యం, యేసుక్రీస్తు, ఎవరో చెప్తున్నారు చెప్పడం, పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళందరూ ఉండాలంటే ఒకరు ఉండాలని చెప్పాను. ఎవరు వాళ్ళు? మనల్ని కూడా దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. మరి ఇన్ని ఇచ్చిన దేవుడు మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాడంటారా, చేయరంటారా? చెప్పండి. ప్రార్థన 24/7. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన మొర్ర విని మనకు జవాబులు ఇచ్చే దేవుడు మనకున్నాడు. రెండోది వాక్యం, బాధలో నెమ్మది కలిగించేది, అలాగే 2 అంచెలు గడిగినటువంటి ఖడ్గం, దేవుడు దాన్ని కూడా మనకిచ్చాడు. మూడో గిఫ్ట్ ఏంటంటే యేసుక్రీస్తు. మనం భయంకరమైన నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తుని మనకిచ్చాడు. 4వ విషయం గిఫ్ట్ ఏంటంటే హోలీ స్పిరిట్ గాడ్. సర్వసత్యంలోకి మనం నడిపించబడడానికి హోలీ స్పిరిట్ గాడ్ని మనకిచ్చాడు. 5వది మనమే, మనల్ని తన పోలికలో తన స్వరూపంలో మనల్ని చేసుకొని ఏలుగులుగా చేశాడు. చెప్పండి, మీరు చెప్పండి, ఇన్ని ఇచ్చిన దేవుడు మనల నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా, చేయడా? చెప్పండి. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మనకి అన్ని సౌకర్యాలు ఇచ్చి, ఇక నేను జస్ట్ 5 చెప్పింది, చాలా ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్లు చాలా ఉన్నాయి. మన కుటుంబం ఉంది, మన సంఘం ఉంది, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ దేవుడు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా, చేయడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటారు? మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. దేవుడు ఇన్నిచ్చి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏం ఆశిస్తాడంటారు? పెద్దగా చెప్పండి. ఎవరో చెప్తున్నారు, ఏం చెప్పట్లేదా? నేనే అనుకుంటున్నాను. డబ్బా? దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది డబ్బా? లేకపోతే మన ఇల్లులు మన ఆస్తులు మొత్తం రాసిమని చెప్తున్నాడా దేవుడు? కాదు. చెప్తారా? దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాడంటారు? హనీ ఏదో చెప్తున్నాడు, హనీ అన్న చెప్పు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు? దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? తెలుగు పదం ఎవరో చెప్పారు, పెద్దగా చెప్పండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకా కృతజ్ఞత, ఇంకా చెప్పండి. ఒక్కడేనా? థ్యాంక్స్ గివింగ్ ఒక్కడేనా దేవుడు మన నుంచి ఆశపడుతుంది? అక్క చెప్పండి, పెద్దగా చెప్పండి. ఆయన్ని ప్రేమించాలని దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకా
ఆయన్ని కొంచెం పెద్దగా చెప్పండి. ఆయన రక్షణ గురించి ప్రచురం చేయాలని ఇవన్నీ కూడా దేవుడు మన నుంచి మన డబ్బు కాదు, మన డబ్బును దేవుడు ఎప్పుడు కలిగి ఉన్నదంతా ఆయన వల్లనే కలిగిందని మనం చూస్తూ ఉన్నాం. మన డబ్బు ఆయనకి ఏం పెద్ద విషయం ఏం కాదు. ఆయన ఇస్తేనో మన దగ్గర డబ్బు ఉంది. లక్షలైనా కోట్లైనా ఆయన మనకిస్తేనో మన దగ్గర ఉంది. వాక్యం వినాలి. ఓకే, సరే. అన్నపూర్ణ పెద్దమ్మ చెప్పినట్టుగా ఫస్ట్ది మనం కృతజ్ఞత. దేవుడు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చెప్పండి? కృతజ్ఞత. 100వ కీర్తన చూద్దామా? 100వ కీర్తన దేండి ఒకసారి. 100వ కీర్తన 4వ వచనం చూద్దామా? ఏముందో చూడండి ఒకసారి. మనం మీ అందరికీ తెలిసినటువంటి మాట చదవండి, అందరం చదువుదాం. 100వ కీర్తన లేకపోతే 100వ కీర్తన 4వ వచనం ఏమని చెప్పండి? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఇప్పుడు మనం ఈ గుమ్మాన్ని దాటుకొని లోపలికి వచ్చాం. దేంతోటి మనం రావాలంట చెప్పండి? కృతజ్ఞత అర్పణ. ఈరోజు ఉదయాన్నే లెగవంగానే ఎంతమంది థ్యాంక్స్ చెప్పాం? దేవా ఉన్నామో పోయేమో తెలుసు కదా మనందరికీ. దేవుడికి దేవా నన్ను బ్రతికించినందుకు మీకు వందనాలు, రాత్రంతా కాపాడినందుకు మీకు వందనాలు. ప్రతిదానికి మనం కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి అని చెప్పేసి మనందరం కూడా వింటా ఉన్నాం. 1వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 1వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి చదవండి. 1వ తెస్సలోనికైలకు అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రతి విషయమందును చెప్పండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. చదవండి ఇంకా. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏ విషయాలు? బ్రతికించినందుకేనా? ఏముంది అక్కడ చెప్పండి? ప్రతి విషయమైనా, కీడైనా మేలైనా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, అన్నం ఉన్నా చికెన్ లేకపోయినా, పచ్చడి ఉన్నా, మన భాషలో గొడ్డుగారం ఉన్నా, ఏం చెప్పాలి దేవుడికి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవా ఈరోజు నాకు మట్టించినందుకు మీకు పెద్ద వందనాలు అని చెప్తావా? అదే స్వరంతో ఈరోజు నాకు చట్నీ ఇచ్చినందుకు కూడా మీకు వందనాలని చెప్పగలుగుతున్నామా అనేది పెద్ద ప్రశ్న. అన్నీ అనుభవిస్తున్నాం, దేవుడిచ్చే ప్రతీది అనుభవిస్తూ ఉన్నాం. చెప్పండి, మీరు ఫ్రీగా ఒకవేళ హాస్పిటల్లోకి వెళ్తే ఆక్సిజన్ కాస్ట్ ఎంతో మనకు చాలా తెలుస్తుంది, అవునా? ప్రాణవాయువు అంటాం, ప్రాణవాయువు పెట్టారు అని చెప్తూ ఉంటాం. ఆక్సిజన్ ప్రాణవాయువు అని మనందరికీ తెలుసు. ఇప్పుడు దేవుడు మీరు ఆలోచించండి, 850 కోట్ల మంది లేకపోతే 900 కోట్ల మంది ఉన్నారనుకున్నాం ప్రపంచంలో ప్రస్తుతానికి. వీళ్ళందరూ ఆక్సిజన్ పీల్చుకోవడం ద్వారా ఆక్సిజన్ అయిపోతుందా ఉంటుందా? చెప్పరేంది? ఆక్సిజన్ని మనందరం పీల్చుకున్నామా? మన శ్వాస ప్రక్రియలు జరగాలంటే ఆక్సిజన్ పీల్చుకుంటామా లేదా? దేవుడు 850 కోట్ల మంది లేకపోతే 900 కోట్ల మందికి జనాభా పెరుగుతుంది, ఆక్సిజన్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతూనే ఉంది. పెద్ద క్వశ్చన్ అది. మీకు ఇంకా తెలుసా, ఈ వాతావరణంలో ఎక్కువ శాతం ఉండేది ఏంటంటే నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ కాదు ఉండేది. 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఉంటుంది ఆక్సిజన్. మనందరం పీల్చుకోగా ఇంకా అదేమీ అయిపోదు. ఆడికెళ్తే ఆక్సిజన్ సిలిండర్కి కరోనా అప్పుడు మనం చూసుంటాం, ఆక్సిజన్ సిలిండర్ లేక చాలామంది చనిపోయిన పరిస్థితి. దాన్ని బట్టి దేవుని మనం ఎంతైనా చెప్పండి కృతజ్ఞత చెల్లించాలి. మనం ఎంటర్ అవుతానే కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఎంటర్ అవ్వాలని చూస్తాం. ప్రతిరోజు మనల్ని కాపాడబడతా ఉన్నాం, పోషించబడతా ఉన్నాం, రక్షింపబడతా ఉన్నాం. మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి అనేది ప్రశ్న. అన్నీ ఇచ్చి అన్నీ చూసుకుంటున్న దేవునికి
చెప్పండి, మనం ఖచ్చితంగా ఏం చెప్పాలంటారు? థ్యాంక్స్ చెప్పాలా లేదా? ఇప్పుడు నాకు పెన్సిల్ లేదనుకోండి, నా దగ్గర పెన్ను లేదనుకోండి, ఎవరైనా పెన్ ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ రా అని చెప్తాం. జస్ట్ పెన్, జస్ట్ నేను సైన్ చేసి ఇచ్చేయడానికి థ్యాంక్స్ చెప్తాం. మరి అన్నీ ఇస్తున్నటువంటి దేవుడికి మనం థ్యాంక్స్ చెప్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి. దేవుడి ఎక్స్పెక్టేషన్ నెంబర్ 1 ఏంటి చెప్పండి? థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ చెప్పు. నాకు దేవుడికి ఇష్టం, అది దావీదుకి చాలా ఇష్టం. మీరు అందరూ తెలుసు కదా, 10 మంది కుష్ఠరోగులు అందరూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మమ్మల్ని బాగు చేయండి అన్నప్పుడు అందరూ బాగయ్యారు. వాళ్ళు యాజకుని దగ్గరికి వెళ్తూ ఉండగా బాగయ్యారు అని మనకు తెలుసు. ఎంతమంది థ్యాంక్స్ చెప్పారు? ఒక్కడే. ఆడి కూడా సమరయుడు అని ఉంటుంది, మిక్స్డ్ పీపుల్, లెక్కలో లేనటువంటి ప్రజలు. అలాంటి వాడు థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. మనం దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పాలి అనేది మనం అదే ఇప్పుడు మనం చూసాం కదా. ఆ థ్యాంక్స్ చెప్పడం ఏంటంట? ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. చెప్పండి, ఏముంది అక్కడ? దేవుని చిత్తం. మనందరం దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలనుకుంటాం. ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడం కూడా దేవుని చిత్తం అనేది మనం నేర్చుకుంటాం. రెండవది ఏంటంటే చెప్పండి, ఎక్స్పెక్టేషన్ నెంబర్ 1 ఏంటి చెప్పండి? కృతజ్ఞత చెల్లించడం, థ్యాంక్స్ గివెన్ చెప్పడం. రెండవది హోలీనెస్, పరిశుద్ధత. రెండోది ఏంటి చెప్పండి? దేవుడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? పరిశుద్ధత. మనందరూ తెలుసు. నేను ఇప్పుడు స్టార్ట్ చేయగల మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు. చెప్పండి, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధుడై ఉండాలి అని దేవుడు చెప్తారు. మనం ఆ దేవుడు పరిశుద్ధుడు. అందుకే యెషయా 6లో చూస్తాం కదా, కోట్ల కొలది దేవదూతలు ఏమంటా ఉన్నారు? పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తున్నారని మనందరికి కూడా తెలుసు. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే చెప్పండి, ఏంటి? పరిశుద్ధత. మీకు ఒక విచిత్రమైన వాక్యం ఏంటంటే సామెతలు 30వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సామెతలు 30వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. సామెతలు 30వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? ఇక్కడ ఏదో ఒక డేంజర్ సిచ్యువేషన్ కనపడతా ఉంది. చదవండి, ఏముంది? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదంట. ఇదేందో మరి. చాలాసార్లు మనం దేవుడి దగ్గర తప్పులు చేసి ఒప్పుకోకుండా మనమేమనుకుంటున్నాం? మళ్ళీ చదువుదామా? ఒకసారి చదవండి, ఏముంది అక్కడ? తమ దృష్టికి తాము శుద్ధులై, చదవండి, తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదంట. కాబట్టి ఇది కొంచెం డేంజర్ అయినటువంటి పరిస్థితి. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆశిస్తున్న రెండో విషయం ఏంటంటే చెప్పండి, ఏంటంటారు? ఏంటి రెండో విషయం ఏంది? పరిశుద్ధత. ఏంటి చెప్పండి? దేవునికి కృతజ్ఞత చెల్లించడం దేవుని చిత్తం. మనందరం పరిశుద్ధులంగా ఉండడం కూడా దేవుని చిత్తం. ఇందాక తీసినటువంటి 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 3వ వచనం చదువుదాం. చదవండి, ఏముందో? 1 తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇందాకేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం, ఎక్స్పెక్టేషన్ నెంబర్ 1 అది అనుకుంటే, మనందరం పరిశుద్ధులంగా ఉండడం దేవుని చిత్తం. 5వ వచనం కూడా చూద్దాం. చదవండి, ఏముందో? పరిశుద్ధత యందును ఘనత యందును, చూడలేదా? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనువలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. కాబట్టి మనం పరిశుద్ధతలో ఎలా, పరిశుద్ధత విషయంలో ఎలా మన శరీరాన్ని లేతే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని ఎరిగి ఉండడం కూడా దేవుని చిత్తం. 7వ వచనం చూద్దాం, చదవండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలు.
చెప్పండి, ఎక్స్పెక్టేషన్ నెంబర్ 1 ఏంటి? చెప్పాలి, మీరు మాట్లాడతాను. కృతజ్ఞత. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో, సమస్త విషయం దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం దేవుడు మన నుంచి ఆశిస్తుంది. రెండోది ఏంటంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడిగా లేకుండా మనల్ని పరిశుద్ధంగా ఉండమని చెప్పలేదు. అందుకే నేను పరిశుద్ధుడను కనుక చెప్పండి ఏముంది? మీరును పరిశుద్ధులై ఉండు. కాబట్టి మనందరినీ దేవుడు పరిశుద్ధులంగా ఉండడానికే పిలిచాడు కానీ అపవిత్రులంగా ఉండడానికి పిలవలేదు. ఈ విషయాన్ని మనమందరం మన రోజువారీ జీవితంలో మన దృష్టికి మనమే శుద్ధులమయ్యి కడగబడకుండా నేను బాగున్నానులే, నేను పరిశుద్ధంగా ఉన్నానులే అనుకుంటా ఉన్నామా, లేకపోతే అపవిత్రులంగానే ఉంటా ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకుంటా ఉన్నాం. సరే, మూడో విషయం ఏంటంటే ఇంకోటి చూద్దాం. మరి పరిశుద్ధత లేకపోతే ఏమవుతుంది? హెబ్రీ 12 అధ్యాయం చూద్దాం. హెబ్రీ 12. పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటా ఉన్నాం. పరిశుద్ధం లేకపోతే ఏమవుతుంది? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం తీసారా? చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా అందరూ ప్రభువును చూస్తారు అనుందా? పరిశుద్ధత లేకుండా అందరూ ప్రభువును చూస్తారనుందా లేదా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మనందరం చనిపోతాం. లిబ్నిరాజ్ ఈరోజు తన చిన్న వయసులో 15-16 ఇయర్స్లోనే చనిపోయి ఉండొచ్చు. మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవునితో ఉండాలి, దేవుణ్ణి చూడాలి అంటే మనందరికి కావాల్సినటువంటి విషయం ఏంటి చెప్పండి? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరం కూడా దేవుణ్ణి చూసే పనే లేదు. మన దృష్టికి మనం శుభ్రంగా ఉన్నాం, బాగా స్నానం చేసుకున్నాం, లేకపోతే నీట్గా కొత్త బట్టలు వేసుకున్నాం, బాగున్నాం అనుకోవడానికి మన హృదయాలు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలించుకోవాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే చెప్పండి, ఎక్స్పెక్టేషన్ నెంబర్ 3. దేవుడు మనల్ని ఆశిస్తున్నది ఆత్మఫలం. చెప్పండి, ఆత్మఫలం, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అంటాం. ఆత్మఫలం అనగానే రెఫరెన్స్ తెలుసు కదా, మీ అందరూ చెప్తారా? ఆత్మఫలం అనగానే రెఫరెన్స్ చెప్పండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 3వ ఎక్స్పెక్టేషన్. అయితే చదవండి అందరినీ. ఆత్మఫలములు అన్నాడా, ఆత్మఫలము అన్నాడా? ఒక్కటే. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. మొత్తం ఎన్ని ఉన్నాయి అంటారు? 9 ఉన్నాయి. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఒక ఫలంలాగా దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా దాంట్లో పార్ట్స్ అన్నమాట. ఆత్మఫలాలు కాదు, ఆత్మఫలం. ఆత్మఫలంలో 9 రకాల భాగాలు ఉన్నాయి. ప్రేమ. చెప్పండి, ఇంకా ఏంటి? ప్రేమ అంటే ఏమర్థం చేసుకోవాలి మనం? దేవుణ్ణి ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. మనం స్వార్థపరులం కాబట్టి దేవుని ప్రేమించడం తగ్గిపోయింది, ఇతరులను ప్రేమించడం కూడా తగ్గిపోయింది. నేను, నా కుటుంబం, మా రిలేటివ్స్, అంతే. ఎక్కువ శాతం నేను, నా కుటుంబమే. మిగిలిన వాళ్ళు ఎట్ట చేస్తే నాకేంటి అన్న పరిస్థితుల్లో తయారయ్యాం ప్రస్తుత రోజుల్లో. అయితే ఇతరులని ప్రేమించడం లేదు, ఇతరులని ప్రేమించేటటువంటి విషయం లేదు. చెప్పండి, ఇవన్నీ ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకుందాం. మామిడికాయలో 9 భాగాలు చేద్దాం. 9 భాగాల్లో ఒకటి ప్రేమ, సంతోషం, చదవండి ఏముంది అక్కడ? సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఇవన్నీ ఒక పెద్ద మామిడికాయ తీసుకొని 9 భాగాలు చేసి దాంట్లో పెడితే
ఆ ఫ్రూట్ ఎలా ఉంటుందో దాన్ని దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆశను నిగ్రహించుకునేటటువంటి పరిస్థితి ఉందా? సమాధానంగానే ఉన్నామా? అది సమాధాన పరిచే వాళ్ళంగా ఉన్నామా? విశ్వాసం ఉందా మనకు? అసలు మంచితనం ఉందా? దయ అంటే కైండ్నెస్ ఉందా మనకి? సంతోషం ఉందా? దీర్ఘశాంతం ఉందా? ఇవన్నీ కలిగినటువంటి ఫలాన్ని దేవుడు మన నుంచి చెప్పండి ఆశిస్తున్నాడు. ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే గుర్తుందంటారా? జనవరి నెలలో ఈ సంవత్సరము కూడా చెప్పండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే వాక్యం మనం విన్నాం. 3 ఏళ్ల నుంచి ఫలం వెతుకుతున్నాడు, ఫలం కనపట్టలేదు. ఎందుకయ్యా ఈ నేల ఎందుకు అర్థమైపోవాలి? తీసేయి, చెట్టుని కొట్టాయి, ఇదేం పెద్ద ఫలించడం లేదు అంటే అక్కడ ఉన్నటువంటి తోటమాలు అంటూ ఉన్నాడు, ఎరువు వేస్తాను, మళ్ళా బాగు చేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉన్నాడు. ఒకవేళ ఫలించినా ఫలిస్తుంది, లేకపోతే నరికించి వేయని చెప్తాం. మన నుంచి ఫలం లేకపోతే ఎందుకు మనం అనవసరంగా అన్నంతగా ఉంటాం. మత్తయి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి 3:10 చదవండి ఒకసారి, ఏముందో? మత్తయి 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక, చదవండి, మంచి ఫలము ఫలించినా ఫలించనినా ఫలించని ప్రతి చెట్టును, చదవండి, నరకబడి అగ్నిలో వేయబడు. కాబట్టి దేవుడు మనల్ నుంచి ఏం ఫలం ఆశిస్తూ ఉన్నాడు? ఆత్మఫలం ఆశిస్తూ ఉన్నాడు. ఆత్మఫలంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 9 భాగాలు ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకో. చెట్టు మొదట్లో అని చెప్పాడా? గొడ్డలు ఎక్కడుందని చెప్పాడు? కరెక్ట్గా చూడండి, ఏముందా? చెట్ల వేరు, దాని రూట్స్ కూడా కట్ చేస్తానంటున్నాడు, చెప్తున్నాడు. చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలం కాదు, మంచి ఫలం. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. కాబట్టి మనని మనం పరిశీలించుకుంటా ఉందాం. దేవుడు మనల్ నుంచి ఆత్మీయ ఫలాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు చాలా ఇచ్చాడు. ప్రార్థన ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, యేసుక్రీస్తుని ఇచ్చాడు, సర్వసత్యంలోకి నడిపించే హోలీ స్పిరిట్ గాడ్ని ఇచ్చాడు, మనల్ని ఇచ్చాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారంటారా, చేయరంటారా? చేస్తారు. ఫస్ట్ ఏంటని చెప్పాను నేను, మర్చిపోయానా? థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతలు చెప్పడం. రెండో విషయం ఏంటి? పరిశుద్ధులంగా ఉండడం, దేవుడి ఎక్స్పెక్టేషన్. మూడోది ఏంటి చెప్పండి? ఆత్మఫలం ఫలించడం. మరి నాలుగోది ఏంటంటే, చెప్పండి, నాలుగోది ఏంటంటే ఆత్మలను రక్షించడం. ఈ మాట ప్రస్తుతానికి మన డైరీలో నుంచి పక్కన పెట్టేద్దామా? ఆత్మలను రక్షించడం మర్చిపోయి ఉంటాం కదా. ఆదివారం వస్తాం, 2-3 అవర్స్ వాక్యం వింటాం, దేవుడిని కొంచెం సేపు ఆరాధిస్తాం, చెకింగ్ చేసుకుంటాం, బల్లలో చేయేస్తాం, ఇంటికి వెళ్తాం. మిగిలిన వారం అంతా మనం చేసే పని, మన పనులు మనం చేసుకుంటా నిద్రపోతాం. ఆత్మల రక్షణ అనేది దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. గుడ్ ఫ్రైడే రోజున మనందరం కూడా నేను దప్పికొనుచున్నాను అనే మాటలో మనం ఏం నేర్చుకున్నానంటే, ఏం నేర్చుకున్నాం? అయ్యా నేను కూడా నీ దప్పిక తీరుస్తాను అని మనం ప్రార్థన చేసి ఉంటాం. కానీ దేవుడు సిలువలోనే అలాగే ఉన్నాడు, ఆయన దప్పిక మాత్రం తీరటం లేదు. సమరయ స్త్రీని మనం గుర్తు చేశారు మనకి అన్న. సమరయ స్త్రీ రక్షింపబడ్డప్పుడు నా దప్పిక తీరింది అన్నట్టుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని దప్పిక తీర్చడంలో మనం ఫెయిల్ అవుతానే ఉన్నాం. దేవుని మా దప్పిక తీరుస్తున్నామా లేదా అనేది మనం చూద్దాం. ఈ పని ఎవరూ చేయటం లేదు. గుడ్ ఫ్రైడే రోజున ఏదో ఊరక ఆ మాటలు జస్ట్ వినేసి మనం సరేలే నీ దప్పిక తీరుస్తాంలే, ఎప్పుడో తీరుస్తాంలే, ఈ పదానికి మన డైరీలో ప్రస్తుతానికి పక్కన పెట్టేసామేమో. కానీ దేవుడు దాన్ని కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు 4 చెప్పాను, ఎవరు చెప్తారు? 4 దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న 4 విషయాలు చెప్పండి. మీరు మర్చిపోకుండా ఉండటానికి ఇదేం లేదు. ఫస్ట్ వన్ ఏంటి?
కృతజ్ఞత, రెండవది ఏంటి? పరిశుద్ధత, మూడవది ఏంటి? ఆత్మఫలం, నాలుగవది ఏంటి? ఆత్మల రక్షణ. ఇవన్నీ కావాలి అంటే ఒకటి మనకు మెయిన్ ఉండాలి. ఏంటో చెప్తారా? మనం ఆత్మలను రక్షించాలన్నా, లేకపోతే ఆత్మఫలం మనలో ఉండాలన్నా, పరిశుద్ధత ఉండాలన్నా, లేకపోతే కృతజ్ఞత చెల్లించాలన్నా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఏమైందో చెప్పండి? డబ్బులు కావాలా? ఎన్నింటి డబ్బులతో ఇవన్నిటి మనం రీచ్ అవ్వగలమా? సుజాతత, మనం రీచ్ అవ్వగలమా? ఏం కావాలి? ఈ ఒక్కటి చెప్పుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. మీరు చెప్తే నేను కంటిన్యూ చేస్తాను. ఇవన్నీ మనం చేయాలంటే ఒకటి ఖచ్చితంగా మనకు ఉండాలి. అది కూడా దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చెప్తారా? నువ్వేమనుకున్నావు, మాకేం తెలుసు అంటారా? సహవాసం. ఏం కావాలి చెప్పండి? సహవాసం. దేవునితో మనం కానీ సహవాసం చేస్తూ ఉంటే మనం కృతజ్ఞత ఖచ్చితంగా చెప్పగలం, పరిశుద్ధులంగా ఖచ్చితంగా ఉండగలం, తర్వాత ఆత్మల ఫలాన్ని మనం రీచ్ అవ్వగలం, ఆ 9 లక్షణాలు ఉండగలం, ఆత్మలను కూడా మనం రక్షించగలం. సహవాసం ఉందా అనేది పెద్ద ప్రశ్న. 1వ యోహాను పత్రిక తెద్దాం ఒకసారి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. చదవండి. ఏముంది? మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. చదవండి, ఇప్పుడు చదవండి. మన సహవాసం అయితే అనే పదం కనబడింది కదా. మన సహవాసం అయితే ఎవరితో ఉందంట? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాదు కదా? ఇది నిజం అంటారా? సహవాసం నిజమేనా? దేవునితోటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం ఉందా? మన సహవాసం అంతా ప్రస్తుత రోజుల్లో దేంతో ఉంది చెప్పండి. దేంతో ఉంది మన సహవాసం? మొబైల్తో ఉంది మన సహవాసం. మొన్న చూస్తూ ఉంటే నేను యూట్యూబ్ ఈరోజు ఎంత చూశానో అది తెలుస్తుందంట. మొన్న నాని చూపిస్తూ ఉన్నాడు, ఈరోజు నేను ఎంత యూట్యూబ్ చూశాను, లేకపోతే వాట్సాప్ ఎంతసేపు యూజ్ చేశాను, మన టైం కానీ చూసుకోగలిగితే మనకు తెలుస్తుంది. మన సహవాసం దేవునితో ఉదయాన్నే లేసే నీకు ఒక నమస్కారం, నైట్ నిద్రపోయేటప్పుడు నీకు ఒక నమస్కారం, రాత్రి అంతా కాపాడినందుకు నీకు వందనాలు, ఈరోజు అంతా కాపాడినందుకు నీకు వందనాలు. చాలు. మన సహవాసం అయితే మొబైల్తో ఉంది. బైబిల్లో రాసి పెట్టలేదు, అది మనం యాడ్ చేసుకుందాం. లేకపోతే మన సహవాసం అయితే ఎవరితో ఉండాలంట? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా. కిందకు వద్దాం, అక్కడే 6వ వచనం చదువుదాం. అక్కడే ఉన్న 6వ వచనం చదవండి. ఏముందో? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, మనం చెప్పుకున్నామంట. ఏం చెప్పుకున్నాం? నేను పర్లేదు, నేను దేవునితో సహవాసం ఉంది, నాకు ఫెలోషిప్ ఉందని చెప్పుకొని చదవండి. చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుండా ఉన్నామంట. మనం ఏం చెప్పుకున్నాం? నాకు దేవునితో సహవాసం ఉంది అని చెప్పుకుంటా మనం ఎక్కడ నడుస్తున్నామంట? వెలుగులోనా చీకట్లోనా? చీకట్లో నడుస్తూ ఉంటే మనం 2 విషయాలు చేస్తూ ఉన్నాం. అబద్ధం చెప్తా ఉన్నాం, మనం చెప్పేదంతా అబద్ధమే. రెండోది సత్యాన్ని కూడా జరిగించటం. 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, చదవండి, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రం. అన్యోన్య సహవాసం ఉన్నప్పుడు మన ప్రతి పాపం కూడా ఆయన రక్తం వల్ల కడగబడుతుంది. చెప్పండి, మనం ఏం చెప్పుకుంటున్నాం? అక్కడున్న ప్రకారం ఆయనతో మాకు సహవాసం ఉంది అని చెప్పుకుంటూ వెలుగులో నడుస్తున్నామంట, చీకట్లో నడుస్తున్నామంట? వెలుగులో కాదు నడుస్తుంది. ఎక్కడ? చీకట్లో నడుస్తూ మనం అబద్ధం ఆడుతా సత్యం జరిగించుకుంటూ ఉన్నాం.
ఒకవేళ నిజంగా ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగును చూసి మనం కూడా వెలుగులో నడుస్తున్న మాట నిజమైతే, సహవాసం కాదు, దానికి పైన స్టెప్ అన్యోన్య సహవాసం, డీప్ ఫెలోషిప్ అనుకోవచ్చు. చాలా దగ్గర సహవాసం ఉండి మనం ఆయనతో దగ్గర సహవాసాన్ని కలిగి ఉంటాం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనందరికీ తెలుగులో ఒక సామెత తెలుసు కదా, చెప్పండి. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారు, మంచోళ్ళు ఏమవుతారు. నాకు ఒక డౌట్ అయింది, నేను చదువుకున్నప్పుడు నాకు కూడా డౌట్ అయింది. 30 సంవత్సరాలు, ఇప్పుడు మీ అందరి విశ్వాస జీవితం చెప్పంటే 30 సంవత్సరాలు నికరంగా చెప్తారు, గట్టిగా చెప్తారు. నేను విశ్వాసిగా ఉండి 30 సంవత్సరాలు నమ్ముకొని, సంఘం స్థాపించబడే 30 సంవత్సరాలు ఎక్కువ అవుతూ ఉంది. మనందరూ రక్షింపబడి, లేకపోతే మీరు సీనియర్స్ అనబడేవాళ్ళు 30 సంవత్సరాలు పైబడి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాం. కానీ మనలాగే ఉన్నామేంది? దేవునితో సహవాసం చేస్తే దేవునిలాగా మారాలి కదా, మనమేంది ఇంకా మనలాగే ఉన్నాం అనేది పెద్ద ప్రశ్న అయింది. అదే ఇప్పుడే చెప్పాను కదా, 6 నెలలు చాలు. చెడ్డోడితో సహవాసం చేస్తే చెడ్డోళ్ళలాగా మారుతాం, మంచోడితో సహవాసం చేస్తే మంచోళ్ళలాగా మారుతాం. 30 సంవత్సరాలైనా సరే దేవుని రూపం మనకు రావట్లేదు ఏంటి అనేది ప్రశ్న. మనందరం యేసుక్రీస్తులాగా ఉండాలి కదా, యేసుక్రీస్తు స్వభావాన్ని ధరించుకొని ఉండాలి కదా. ఇంకా మనలో చెత్త బాలేదు. పిల్లలతో మాకు లిటిల్ ఏంజల్స్ గుళ్ళో దగ్గరలో ఏంటంటే పోతురాజు కాలం అని ఉంటుంది, తెలుసుగా. మనం పోతురాజు ఫేమస్ కదా. పోతురాజు కాలంలో ఒంగోలులో ఉన్న అవైలబిలిటీస్ అన్నీ ఉంటాయి, అన్నీ చెత్త చెదారం. ఒంగోలు వెళ్ళి మొత్తం అక్కడికే వచ్చేస్తాం. 30 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఇంకా మనలో దేవునికి నచ్చని ఇష్టపడిన లక్షణాలు అట్లే పెట్టుకొని మనం జీవిస్తాం. ఎక్కడుంది మన సహవాసం? మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. తర్వాత బైబిల్లో దేవునితో సహవాసం చేసిన వాళ్ళు వ్యక్తులు చెప్తారా ఎవరన్నా? బైబిల్లో దేవునితో సహవాసం చేసిన వాళ్ళని చెప్తారా మీరు? ఎవరు చెప్పారు? హనోకు చదవండి, ఏముంటుంది అక్కడ? దేవునితో నడుస్తూ అలాగే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకంకి వెళ్ళిపోయాడు. మరణం చూడకుండా సహవాసం చేస్తూ పరలోకానికి డైరెక్ట్గా. నోవహు కూడా చెప్పుకోవచ్చా? పాప ప్రపంచం ఉంది, తను తాను పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఆయనతో సహవాసం చేస్తూ తన కుటుంబాన్ని ఆ భయంకరమైన జలప్రాయం నుంచి రక్షించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాంకు ఒక పేరు ఉంది, చెప్తారా? విశ్వాసులకు తండ్రి. ఇంకోటి దేవునికి స్నేహితుడు. నా స్నేహితుడైన అబ్రహాముకు దాచిదనా అని ఉంటుంది 18వ అధ్యాయం ఆదికాండంలో. ఈ జరగబోయే విషయాన్ని నా స్నేహితుడైన అబ్రహామునకు దాచేదనా అని ఉంటుంది. ఎంత సహవాసం చేయకపోతే స్నేహితుడు అని చెప్తాడు? వీళ్ళందరూ కూడా తమ సహవాసాన్ని మెరుగుపరుచుకుంటూ దేవునితో ఉంటా ఉన్నారు. 6 నెలలు కాదు, 60 సంవత్సరాలైనా మనం సహవాసం చేస్తూ దేవునిలాగా, దేవుని స్వరూపం మనలోకి వస్తుందా రావటం లేదా అనేది మనం పరిశీలన చేసుకో. ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్నీ ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమిటలు ఏమంటున్నాడు? ఈ సంవత్సరం కూడా మళ్ళా పాదు తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, ఈ సంవత్సరం కూడా ఉండని అని అంటున్నాడంటే మనం ఉంటున్నామా లేదా అనేది మనం చూద్దాం. ఇప్పుడు చెప్పండి, అన్నీ ఇచ్చిన దేవుడు మన నుంచి చెప్పండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇది చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నాం. చెప్పండి చెప్పాలి. ఫస్ట్ వన్ ఏంటి? ఎన్ని విషయాల్లో? చికెన్ అప్పుడైనా, మటన్ అప్పుడైనా? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నట్టు. రెండోది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు, కన్ఫామ్. అది పర్లేదులే, నా దృష్టికి నేను శుద్ధుడిగానే ఉన్నానని మనం కడుక్కోకుండా ఉంటే అది కష్టమైన పని. మూడోది ఏంటి చెప్పండి? ఆత్మఫలం.
9 రకాల 9 భాగాలు మనలో ఉండాలి. ఏవి లేకపోయినా మనం ఫలించం. చెట్ల వేరున ఉందంట గొడ్డలి రెడీగా, ఎప్పుడు నరుగుతాడో తెలియదు దేవుడు. 4వది చెప్పండి, ఏమని చెప్పాను? ఆత్మల రక్షణ. ఆత్మల రక్షణ అనే ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వగలుగుతున్నాం అనేది పెద్ద ప్రశ్న. ఇవన్నీ కావాలంటే మనకేం ఉండాలి? దేవునితో సహవాసం. మనం మొబైల్తో ఎక్కువ సహవాసం చేస్తూ ఉన్నాం కాబట్టి మొబైల్లో విషయాలే మనకు బాగా తెలుసు. షార్ట్స్ ఇంకా చెప్పాలంటే గంటల తరబడి వినడానికి ఏమి ఇష్టపడలేదు మొబైల్లో కూడా. యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ షార్ట్స్ అయితే చాలు, ఒక 2-3 సెకండ్లో లేదా 10 సెకండ్లు 30 సెకండ్లు చాలు. షార్ట్స్ తోటి నింపబడిపోతూ ఉన్నాం. దేవునితో మన సహవాసం ఉంటే, అన్యోన్య సహవాసం ఉంటే మనందరం ఆయనతో కూడా ఉండి ఆ పరలోక రాజ్యానికి మనందరం ఇచ్చాం. తల్ల ఉంచుదాం. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జీవితంలో క్రీస్తులాగా మారాల్సినటువంటి మనం ఇంకా పనికిమాలలాగే ఉంటా ఉన్నాం. కారణం ఏంటి? దేవుడు మనల్ని కోరుకుంటుంది, మనం ఇస్తున్నామా? దేవుడైతే మనకు అన్నీ ఇస్తున్నాడు.